కోర్టు తీర్పులకు విరుద్ధంగా చట్టాలకు విరుద్ధంగా కోర్టు తీర్పులు ఉంటాయి, కోర్టు తీర్పులకు విరుద్ధంగా చట్టాలు ఉంటాయి. ఇది కామన్ ఫెనోమెనా. ఎందుకంటే భారతదేశ వ్యవస్థనే ఒక పనికిమాలిన వ్యవస్థ. చెప్పాలంటే భారతదేశం ఉన్నట్టు వ్యవస్థలన్నీ కూడా పనికిమాలినవే. ఈరోజు అవినీతికి పరాకాష్ఠగా, అక్రమాలకు పరాకాష్ఠగా, ఈరోజు ఒక వర్గానికి పరాకాష్ఠగా, ఒక వర్గానికి మద్దతుగా ఉండే విధంగా పరాకాష్ఠగా ఉంటున్నాయి తప్ప వేరే ఏమీ లేదు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కావచ్చు, బ్యూరోక్రసీ వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఈ అన్ని రంగాల్లో కూడా కొన్ని వర్గాల ఆధిపత్యం ఉంటుంది. కొన్ని వర్గాలకు మేలు చేకూరేలా ఈరోజు పాలసీలు డిజైన్ అవుతూ ఉంటాయి. ఈరోజు న్యాయ వ్యవస్థలో న్యాయం కోసం మనం పోతూ ఉంటాం, కానీ ఆ న్యాయం కూడా ఈరోజు అమ్ముడు పోతూ ఉన్నది. ఎంత డబ్బులు ఇస్తే ఎంత తూకానికి అంత న్యాయం అన్నట్టుగా అమ్ముడు పోతా ఉంది. కొంతమేర మాత్రం చెప్తున్నాను నేను. సో అదేవిధంగా బ్యూరోక్రసీ, ఏ జిల్లాలోనైనా ఏ శాఖలోనైనా అవినీతి లేని ఐఏఎస్ ఉండడు, అవినీతి లేనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఉండదు. ప్రతి దాంట్లో కూడా ఒక కాంట్రాక్ట్ తీసుకుంటే దానిలో 10% కమిషన్ ఉంటుంది. సో ఈవెన్ పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇంకా రకరకాల వ్యవస్థలు, అన్ని వ్యవస్థలు కూడా అవినీతిమయమై అవినీతిలో కూరుకుపోయిన విషయం గమనించాలి. ఇక రాజకీయ వ్యవస్థ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలందరికీ కూడా ఒక అభిప్రాయం ఏముంటుందంటే రాజకీయ వ్యవస్థనే పెద్ద బురద వ్యవస్థ, రాజకీయ వ్యవస్థనే పెద్ద అవినీతి వ్యవస్థ అని అనుకుంటూ ఉంటారు. కానీ రాజకీయ వ్యవస్థ కంటే కూడా 100 రెట్లు అధికంగా అక్రమాలు, అవినీతి జరిగేటువంటి అవినీతి వ్యవస్థలు ఏమైనా ఉన్నాయంటే అవి న్యాయ వ్యవస్థ మరియు బ్యూరోక్రసీ వ్యవస్థ అనేది చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను. ఇది లోతులోకి పోతే అంటే జనరల్గా ఏంది, వాళ్ళు ఈవెన్ బ్యూరోక్రసీ వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, మనం అక్కడ పోయి వాళ్ళకి భయపడుతూ ఉంటాం. రాజకీయ నాయకులు భయపడడం కాబట్టి వాళ్ళ యొక్క అవినీతి బయటపడుతూ ఉంటుంది. కానీ అసలైనటువంటి అవినీతి బ్యూరోక్రసీలో ఉంటుంది, అసలైనటువంటి అవినీతి న్యాయ వ్యవస్థలో ఉంటుంది తప్ప ఈ రాజకీయ రంగంలో ఉండేటువంటి అవినీతి అనేది జస్ట్ 10% మాత్రమే. 50% బ్యూరోక్రసీలో ఉంటే 40% న్యాయ వ్యవస్థలో ఉంటుంది, 10% ఓన్లీ పొలిటికల్ వ్యవస్థ మాత్రమే ఉంటుంది. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. సో ఇప్పుడు చూడండి, కోర్టు తీర్పులకు విరుద్ధంగా చట్టాల అలా చేయడానికి వీల్లేదు. కోర్టు తీర్పులను పార్లమెంట్ పక్కన పెట్టలేదు. ట్రిబ్యునల్ల సంస్కరణ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీర్పుపై సుప్రీంకోర్టు అసంతృప్తి, చట్టంలో కీలక నిబంధనలు కొట్టివేస్తూ తీర్పు, గతంలోనూ కేంద్రంపై జస్టిస్ గవాయ్ ఫైర్ అంటూ చూస్తా ఉన్నాం. ఎందుకో ఇక్కడ మీరు గమనించండి, కేంద్ర ప్రభుత్వం గురించి అంటే ఇక్కడ కూడా ఎట్లుంటుందంటే వాళ్ళ పర్సనల్ ఈగోల గురించి జరుగుతూ ఉంటాయి, తీర్పులు వస్తూ ఉంటాయి. పర్సనల్ ఈగోల గురించి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కోర్టుకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా కామన్గా జరుగుతూ ఉంటాయి. దీనిలో ఈ వ్యవస్థ ఇట్లుంది కాబట్టి మనం ఏం చేయలేం.